నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, నాటు వైద్యము, సిద్ధ వైద్యం చేస్తుంటాను. చాలా మందులు, అద్భుతమైన ఔషధాలు మీకు ఎవరు తెలియచేయలేవి, ఎవరు చెప్పుకున్న ఉన్న మొక్కలు కూడా నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే అందరూ చేసి తెలుసుకొని ఈ సమస్యల వల్ల బాగుపోని, రోగాలు అందరికీ పోని, ఎక్కువ ఖర్చు కాకుండా సింపుల్గా చేసుకొని బాగుండి అని ఈ వైద్యం నేను చెప్తున్నా. ఇప్పుడు మీకు చెప్తుండే వైద్యం వచ్చేసి సోరియాసిస్ అలర్జీ ఉన్నోళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, చూపిస్తున్నా. ఇది సుగంధ పాల తీగ, సుగంధ పాల వేరు అంటారు. ఈ సుగంధ పాల చెట్టు చూడండి, ఇలా తీగల్లాగా అరలుతుంది. ఆకు మీద మీకు ఎప్పుడు తెల్లగా ఇలా మచ్చుండి సన్నగా పొడుగ్గా ఉంటాయి ఆకులు. ఈ చెట్టు ఇక్కడ లోడినారంటే ఇందులో ఏర్లు ఉంటాయి, బాగా ఒక సన్నగా ఒక ఏళ్ళ సైజు అలా లోడ్లు ఉంటాయి, ఏర్లు ఉంటాయి. ఆ ఏర్లని బాగా ఒక 1/2 కేజీ కానీ 1 కేజీ కానీ తోకొచ్చి చిన్న చిన్న పీసులు చేసి ఎండించుకొని పౌడర్ చేసుకొని పొద్దున్నే సాయంత్రం ఒక్కొక్క స్పూన్ పౌడర్ వేసి కషాయం చేస్తూ తాగుతూ రండి. అప్పుడు రక్తశుద్ధి జరిగి మీకు కషాయము ఆ సోరియాసిస్ అలర్జీ అనేది తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా పైపూతికి ఆయిల్ కూడా వాడుకోవాల్సి వస్తుంది. దీనికి పైపూతికి ఏం ఆయిల్ వాడుకుంటారంటే కుడిసి పాల ఆకులు ఒక 7 ఆకులు తెచ్చి 1 లీటర్ కొబ్బరి నూనె కానీ లేక మంచి నూనె కానీ వేసి అందులోకి ఆ 7 ఆకులు చింపి వేసి ఎండలో పెట్టండి, సూర్యపుటం అవుతుంది. ఆ ఆకుల్లో ఉండే రసం అంతా నూనెలోకి వచ్చిన తర్వాత మీరు ఆ నూనె అప్లై చేస్తూ ఈ పౌడర్ తాగుతూ వచ్చారంటే కొంతమందికి 3 నెలలు, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి సంవత్సరం పడుతుంది. ఖచ్చితంగా ఆ సోరియాసిస్ అనేది పోతుంది. ఇది కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేశారంటే దానికి సంబంధించిన మందులు నేను పంపిస్తాను. అదే కాకుండా మరొక విధానమైన మందు ఇది ఎందుకు పనిచేస్తుందంటే స్త్రీలకు, ఆడవాళ్లకు డేట్ కాకుండా అంటారు. కొంతమంది ఒంట్లో బ్లడ్ లేకుండా, రక్తం లేకుండా డేట్ అవ్వడు. వాళ్ళు ఈ ఏర్లు తెచ్చి బాగా పౌడర్ అంటే మొత్తం తవ్వాలి. ఇది మళ్ళీ అంగిట్లో తెస్తే ననారి ఏర్లు ఇస్తారు, అది వేస్ట్. దప్పంగా ఉండేది పెద్ద పెద్దగా ఇస్తారు, సేమ్ స్మెల్ టేస్ట్ వస్తుంది కానీ అది పనికిరాదు. మీరు సొంతంగా ఈ తీగ ఏర్లు తెచ్చుకొని పౌడర్ చేసుకొని పొద్దునే సాయంత్రం కషాయం చేసుకొని తాగుతూ వచ్చారంటే మీకు బాడీలో రక్త శుద్ధి జరిగి నెల డేటు అనేది 100% ఖచ్చితంగా అవుతుంది. ఎలాంటి ఆడవాళ్ళు 3 నెలలు 4 నెలలు కాకుండా ఉంటారు, కొంతమంది పీరియడ్స్ నెల కాకుండా తప్పే అవుతూ ఉంటారు. వాళ్ళకి బ్రహ్మాండమైన బ్రహ్మాస్త్రం దీని ఏర్ల పౌడర్. అందరూ అడుగుతారు నేను అంగిట్లో తెచ్చి వాడుకోవచ్చు అంటే, అంగిట్లో ఇది ఎవరు ననారి ఏర్లు ఇస్తారు, అది పెద్దగా తోటలో పండించేది వేస్ట్. ఇది నాటిది ఒరిజినల్ సుగంధ పాల ఏర్లు ఉంటే ఇది మా కన్నడలో వచ్చి సొగదే బేరు సుగంధ పాల ఏర్లు అంటారు. బాగా చూసుకొని ఈ ఏర్లు తెచ్చి వాడుకోండి. అదేవిధంగా కొంతమంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చాలా మందికి ముఖమే అందం, వాళ్ళు అందంగా కనిపించాలంటే ముఖం అందంగా ఉండాలి. అలాంటి వాళ్ళకి మటాలు, పింపుల్స్ వస్తుంటాయి, ముఖం అంతా ఎక్కడ పడితే అక్కడ పింపుల్స్ వచ్చి కొంతమందికి ఈ చెంపల మీద కేవలం ఇక్కడ మాత్రం బాగా రెడ్ అయిపోయి ఆ పింపుల్స్ వచ్చి సీమ్ పొట్టి కొంచెం గుళ్ళులు అయిపోయి మార్కులు వచ్చేసి ఉంటాయి, నల్లగా మచ్చలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి అవన్నీ పోవాలి, ఆ ముఖము కాంతి రావాలి, ఆ పింపుల్స్ పోవాలి. ఇవన్నీ రాకూడదు అనుకుంటే ఇక్కడ చూడండి, దీని ఏర్లు బాగా 1 కేజీ అని తవ్వుకొని మిక్సీనో లేదా రోల్లోనో కళ్ళం వేసి దంచుకున్నారంటే దీని పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ బాగా ఒక 1/2 కేజీ పౌడర్ తీసుకోండి. 1/2 కేజీ పౌడర్లోకి పెసరపిండి, మొత్తం పెసలు వేయాలి, మా బ్యాళ్ళు కాదు, పెసలు పొట్టుతో సహా నున్నగా పౌడర్ చేసి ఆ పెసలు పొట్టులో ఒక 1/2 కేజీ, ఇదొక 1/2 కేజీ, 50 గ్రాములు గడ్డ కర్పూరం కానీ లేక పచ్చి కర్పూరం కానీ వేసి అందరినీ రోజు వాటర్లో కలిపి ఫేస్కి మాస్క్ లాగా రోజు వాడుతూ వచ్చారంటే పైపూతికి మాస్క్ వేసుకోవడం వల్ల కూడా రక్త శుద్ధి జరిగి అదేవిధంగా మీకు ఆ పింపుల్స్ కానీ ఆ మటాలు కానీ ఆ కళ మచ్చ ఉండేది కానీ ఆ మార్కులు కానీ అన్నీ పోయి మీ ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. దీన్ని ఎవరికి వాళ్ళగా చేసి వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇది ఎంత ఎక్కువ వాడినా ఎంత తక్కువ వాడినా సైడ్ ఎఫెక్ట్ ఎంతో లేదు, ఎన్ని రోజులన్నా వాడచ్చు. కొంతమందికి ఒక 15 రోజులు కానీ 20 రోజులు కానీ నెల రోజులు కానీ వాడుకోగలిగితే ఎలాంటి సమస్యనైనా పోగొడుతుంది. బాడీలో బ్లడ్ లేదు అన్నోళ్ళు కూడా ఈ మొక్క వాడుతూ వచ్చారంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కొంతకాలం కంటిన్యూగా వాడాల్సి వస్తుంది. ఆ విధంగా వాడి మీరుగా మీ సమస్యలను పోగొట్టుకుంటారని కోరుకుంటూ నమస్తే అండి.